ఇప్పుడు నిన్న ఇంత మంచి బడ్జెట్ నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ 10,000 కోట్ల యొక్క బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టిందో దాని విషయంలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు వారిని శుభాకాంక్షలు చెప్పేది ఉండే. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేది ఉండే, హర్షం వ్యక్తం చేసేది ఉండే. మీ 10,000 సంవత్సరం, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరున్నారు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్ లో ప్రవేశపెట్టారా? పెట్టలేదు. తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ జంట నగరాల ప్రజలారా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసము, హైదరాబాద్ లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి, హైదరాబాద్ లో వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను తొలగించడానికి ఎక్కడ కూడా ఆ రోజు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక నిధులు బడ్జెట్ లో హైదరాబాద్ కోసం కేటాయించలేదు. ఇది హైదరాబాద్ ప్రజలు గమనించండి. వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు, వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తున్నారు. కేసీఆర్ కార్చిన వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటే మీరు ప్రగతి భవన్లో కూర్చొని ముసలి కన్నీరు మీరు కార్చడము, సింపతి చూపించడము, దీనికే పరిమితమైన తప్పితే ముందు చూపు ఆలోచనతో ఈ బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆలోచనని ఆ రోజు మీరు చెయ్యలేదు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ 10,000 కోట్లలో ఏంటి? మూసీ రివర్ మీరు కేసీఆర్ గారు అనేక పిట్ట కథలు చెప్పారు. మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పిట్ట కథలు చెప్పుట్లో మీరు దిట్ట. బహుశా నేను నిన్న ఎక్కువనో కేసీఆర్ గారు ఆయన కూడా మూసీ నది మీద, మూసీ రివర్ మీద మాట్లాడాడు. ఆయన 2-3 మాట్లాడి ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే నేనేమన్నంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ బడ్జెట్ సమావేశాలు హైప్. నిన్న రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ప్రాక్టికల్, వాస్తవం, నిజం అని చెప్పిన ఆయన 2 విషయాలు చెప్పిండు. ఒకటి, ఆ రివర్ ని శుద్ధి చేస్తా, ఆ రివర్ లో నీళ్లు పారుతుంటే ఈత కొట్టుకునేటట్టు చేస్తా, అది తర్వాత చెప్తాది. ఈ మూసీ చెప్తాం వాళ్ళైతే మూసీని శుభ్రం చేస్తా, మూసీలో నీళ్లు పారుతుంటే హైదరాబాద్ లో ఈత కొట్టేటట్టు చేస్తా. ఇక 2 చెప్పిండు, ఇది ట్యాంక్ అనేది పోతుంటే ఏదైనా దాహం అయితే హుసేన్ సాగర్లు దిగి లోటల గ్లాసులో ముంచుకొని నీళ్ళు తాగేటట్టు చేస్తా. కొబ్బరి నీళ్ళు తీరు తాగేస్తా. రూపాయలు వేస్తే సిక్కులు అడగట్టట్టు చేస్తా. ఏది హుసేన్ సాగర్లో సరే ఏం చేద్దాం, ఆయన అదృష్టం, టైం బాగుంది, జనాలు నమ్మిరు, 2 అధికారం ఇచ్చారు ఆయనకు. నిజం అనుకున్నారు అందరు. కానీ ఇన్ని మాటలు నరికిన కేసీఆర్ గారు ఆ రోజు 1 రూపాయలు బడ్జెట్ పెట్టలేదు.
మూసీ లేదు, హుస్సేన్ సాగర్ లేదు, అది అట్లనే ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ని పెట్టేసిండు, 10,000 కోట్లు పెట్టిండు. అయితే ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీ మెట్రో ట్రైన్ పంచాయతీ అట్లే పెట్టాడు 10 ఏళ్ళ. దిక్కు లేదు, దివాలా లేదు, దానికి పైసలు పెట్టలేదు. నేను సాహసాలు ఎంఐఎంఓలు ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే कुछ करने का एक ही काम था, सुनना है, कुछ करना है. విచిత్రం ఏంటంటే ఓసిటీ సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏది పాత బస్తీలో ఉన్న ఆ ప్రాంతంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా ఆ పాత బస్తీలు ఉన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలే లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి ఫైనాన్స్ మినిస్టర్ గా ఇప్పుడు పాత బస్తీ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇప్పుడు జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, కింది గుంతల స్లమ్స్ ని మౌలిక సదుపాయాలు, ఈ ఖైరతాబాద్ లో పోతే మనం స్లమ్స్ ఉంది, మౌలిక సదుపాయాలు, నీళ్ళు అక్కడ వాటర్ ఆగిపోతుంది. దీని మీద ప్రత్యేకమైన బడ్జెట్ ఎప్పుడు కూడా పెట్టలే 10 ఏళ్లలో. పడించారు దాకా పెట్టలేదు అన్నాడు, మాటలే కదా. కానీ బడ్జెట్ లో వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు బడ్జెట్ పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు.